నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. బొమ్మలు ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? ఎన్నెన్ని రకాల అందమైన ఆశ్చర్యకరమైన బొమ్మలను చూస్తాం బొమ్మల దుకాణాల్లో. బయట ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాల్ని తలదన్నేలా ఉంటుంది బొమ్మల ప్రపంచం. పట్టాలపై నడిచే రైలు బళ్ళు, గాలిలో ఎగిరే విమానాలు, రివ్వున దూసుకుపోయే కార్లు, పాటలు పాడే బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, నృత్యం చేసే అందమైన అమ్మాయిలు, ఆ బొమ్మల ప్రపంచం మనలాంటి పెద్దవాళ్ళనే సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతుంది. ఇక పిల్లల సంగతి చెప్పేదేముంటుంది? ఆ బొమ్మలతో పిల్లలు కబుర్లు చెప్తారు, ఆడుకుంటారు, వాటిపై నిశ్చింతగా చేయి వేసి నిద్రపోతారు. బొమ్మలు పిల్లలు ఎలా చెప్తే అలా వినే ప్రియనేస్తాలు వారికి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సఖులు, ఈనాటి మన సొగసు చూడతరమాకి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు సరిత. మరి తను ఎలాంటి మేకోవర్ని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందామా? హలో సరిత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బాలనగర్ నుంచి వచ్చాను. ఓకే, సో మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, ఎలాంటి మేకోవర్ని కోరుకుంటున్నారు? నేను చూడటానికి ట్రెడిషనల్గా కనిపిస్తాను కదా, నాకు మోడర్న్గా ఉండాలని ఉంది. ఓకే, సో మోడర్న్ లుక్ కావాలి, ట్రెండీగా లుక్ కావాలంటారు. ఓకే, సో మరి మీరు కోరుకునే మేకోవర్ని అందించడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్కి. ఈ రోజు మనతో పాటు హెయిర్ స్టైలిస్ట్ రామ్ గారు ఉన్నారండి. మరి మీకు ఎలాంటి లుక్ అయితే సూట్ అవుతుందో తను అడిగి తెలుసుకుందామా? ఓకే అండి. హలో రామ్ గారు. హాయ్ మేఘనా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో తిను సరిత, తిను హైదరాబాద్ లోనే ఉంటుంది, బాలనగర్. తను కోరుకున్న మేకోవర్ ఏంటంటే తను ఒక మోడర్న్ గా ట్రెండీగా కనబడాలనిపిస్తుంది, ఎందుకంటే తను ఇప్పుడు ట్రెడిషనల్ గా ఉంది మనం చూసినట్లయితే. సో మరి దీనికి ఎలాంటి మేకప్ అయితే సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే సూట్ అవుతుందో కొంచెం సజెస్ట్ చేస్తారా? తన హెయిర్ మెయింటెనెన్స్ అసలు ఏం లేదు, బాగా ఎక్కువగా పెరిగేసి ఉంది. అవును, లెంతీగా కూడా ఉంది. ఫస్ట్ హెయిర్ కట్ చేస్తే 50% మేకవర్ అవుతుంది. ఆ హెయిర్ కట్ తర్వాత మేకప్ ఎలా చేయాలి, ఐబ్రోస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ కానీ ఐబ్రో షేప్ కానీ ఆ ఫోర్ హెడ్ ని ఎలా కవర్ చేయాలి అనేది దాన్ని నెక్స్ట్ మేకప్ లో చూద్దాం. ఫస్ట్ హెయిర్ కట్. ఓకే, సో ఫేస్ లో ఉన్న ఫాల్స్ అన్ని మనం మేకప్ తో కవర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హెయిర్ కట్ చేస్తున్నామా? హెయిర్ కట్ కి ముందు షాంపూయింగ్. ఓకే, అంటే ఫస్ట్ హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్. ఓకే, హెయిర్ వాష్. మేఘనా, హెయిర్ వాష్ అయిపోయింది, సో రెడీ టు హెయిర్ కట్. ఓకే, ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోబోతున్నాం. ఓకే, మరి ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకోబోతున్నాం కదా, ఎలాంటి లుక్ ఇస్తున్నారు ఇప్పుడు తనకి? అంటే ఈ హెయిర్ స్టైల్ డిపెండ్స్ ఆన్ తన హెయిర్ టెక్స్చర్ అండ్ ఫేస్ ఫీచర్స్. తనకి ఇక్కడ బేసిక్గా హై చీక్స్ ఉన్నాయి. ఆ హై చీక్స్ని కవర్ చేసే విధంగా విల్ డూ సమ్ బ్యూటిఫుల్ ఫేస్ ఫ్రేమింగ్, విల్ యాడ్ సమ్ వాల్యూమ్ ఆన్ ది టాప్, లేయర్స్, సమ్ బ్యాంగ్స్. సో ట్రెండీగా చేరడం కోసం తన ఫేస్ కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ మనం చేసుకోవాలి. ఓకే, మేఘనా హెయిర్ కట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేద్దాం. ఓకే, సో హెయిర్ కట్ కంప్లీట్ అయింది, హెయిర్ స్టైల్ చేయబోతుంది. స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం. హెయిర్ స్టైలింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. వావ్, సూపర్ గా ఉంది అండ్ సెలబ్రిటీ హెయిర్ స్టైల్ లాగా అనిపిస్తుంది నాకు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మేకప్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ క్లిన్సింగ్ మిల్క్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకొని. ఓకే, సో మేకప్ కంటే ముందు ఎప్పుడు మనం క్లెన్సింగ్ మిల్క్ తో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నట్టు ఇది కూడా మనం ఫస్ట్ క్లెన్సింగ్ మిల్క్ తో స్టార్ట్ చేయాలి. ఓకే,
క్లిన్జింగ్ మిల్క్ తోటి అయిపోయింది. క్లిన్జింగ్ మిల్క్ అయిపోయిన తర్వాత లైట్గా ఫౌండేషన్ తీసుకొని తన స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో ఆ ఫౌండేషన్ తోటి స్కిన్ అంతా మ్యాచ్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్దాం. ఐ మేకప్. ఓకే. సో ఇప్పుడు మనకి వెస్టర్న్ అన్నారు కాబట్టి లైట్ షేడ్స్ ఇస్తున్నారా లేకపోతే డార్క్గా ఏమన్నా? లైట్ షేడ్సే డబుల్ షేడ్ తీసుకొని బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో 2 ఐ షేడ్స్ తీసుకుందాం. ఓకే. డబుల్ షేడ్ డబుల్ షేడ్ తీసుకుందాం. తర్వాత ఐ లైనర్, మస్కారా. ఓకే. సో అన్ని కలిపితే మన ఐ మేకప్ కంప్లీట్ అవుతుంది. ఓకే. టూ కలర్స్ షేడ్స్ ఇంకా ఐ లైనర్, మస్కారా అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు లిప్ లైనర్, లిప్స్టిక్ కి ఫస్ట్ లిప్ లైనర్ చేసుకుందాం. ఓకే. సో లిప్ మేకప్ అంటే టోటల్ గా ఫేస్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోతుంది లిప్ తో. ఓకే. తర్వాత బ్లష్ చేసుకుందాం. ఫస్ట్ లిప్ లైనర్, లిప్స్టిక్, ఆ తర్వాత బ్లష్ చేసుకుందాం. ఫస్ట్ లిప్ లైనర్. లిప్ మేకప్ కూడా అయిపోయింది మేఘన. ఇప్పుడు మనం ఫైనల్గా బ్లష్ ఆన్ చేసుకుందాం. జస్ట్ చీక్స్ కట్ చేసుకోవడానికి బ్లష్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. మేఘన హెయిర్ స్టైల్ మేకప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్న లుక్ వచ్చిందా లేదా ఒకసారి చూడండి. వావ్, చాలా బాగుందండి. నాకైతే అసలు మాటలు రావట్లేదు. సరిత, నీ టోటల్ లుక్ ఇప్పుడు హెయిర్ స్టైల్ అండ్ మేకప్లోనే తెలిసిపోతుంది. బట్ అవుట్పుట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వస్తుందంటే నేను ఇప్పుడే చూపించాను. ఆఫ్టర్ డ్రెస్సింగ్ నువ్వు చూస్తే అసలు నీకు టోటల్ లుక్ ఎలా వచ్చిందో. అండ్ ఇప్పుడే ఎక్సైటెడ్గా ఉంది చాలా డ్రెస్ చేంజ్కి. సరిత, మరి డ్రెస్ చేంజ్కి రెడీయా? ఓకే, ఇప్పుడు డ్రెస్ చేంజ్. సరిత, మరి నీ డ్రెస్సింగ్కి మనం వచ్చేసాం అమీర్పేట్లో ఉన్న అనీట్ వెడ్డింగ్ కో, ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ మాల్ ఆపోజిట్ బిగ్ బజార్కి. మరి నీకు వెస్టర్న్ అవుట్ఫిట్ ప్రింట్ ప్రెజెంట్ చేయడానికి మనతో పాటు ఏటీసీ డిజైనర్ ఉన్నారు గౌతమ్ గారు. మరి తన అడిగి తెలుసుకుందాం. హలో గౌతమ్ గారు. సో తిను సరిత, యాక్చువల్లీ ఇతను ట్రెడిషనల్గా ఉంటుంది. సో ఇప్పుడు వెస్టర్న్ అవుట్ఫిట్ కావాలని మమ్మల్ని అప్రోచ్ అయింది. సో హెయిర్ స్టైల్ మేకప్ కూడా కంప్లీట్ అయింది కదా. సో అలాంటి డ్రెస్ని మీరు సజెస్ట్ చేస్తారు? వెస్టర్న్స్లో మన దగ్గర చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. ఓకే, చూపిస్తానండి. ఓకే. సో మేఘనా, దిస్ ఆర్ ద 2 అవుట్ఫిట్స్. ఓకే, జస్ట్ ఆస్క్ హర్ టు ట్రై. వావ్, చాలా బాగున్నాయి. సో మరి సరిత, ట్రై చేస్తావా? ఓకే. మీరు లుక్ చూశారు కదా, ఎలా ఉంది? వావ్, చాలా బాగుందండి. తనకి వెస్టర్న్ కూడా బాగా సూట్ అయింది. అండ్ మీరు చెప్పారు కదా 2 టాప్స్ 2 కూడా సూపర్ గా ఉన్నాయి. దేని మీద సూట్ అవుతున్నాయి కదా. సో తనకి బాగా సూట్ అయింది. 2020 లుక్ కూడా వచ్చేసింది. సో ఇంత మంచి వెస్టర్న్ అవుట్ఫిట్ ని తనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదా సకలు, సరిత తన మేకోవర్ ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఇలాగే మేకోవర్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు కాల్ చేసేయండి. మా నెంబర్ 04023556540. మరొక వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లా టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.